अस्मद्गुरुभ्यो नमः। श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. వేదంతో సమానమైనటువంటి తిరుప్పావి దివ్య ప్రబంధంలోని 12వ పాసురాన్ని ఇప్పుడు అనుసంధించుకుందాం. కనై తిళ్ళం కత్తైరుమై కన్రుక్కిరంగి నినైతు ములై వళియే నిన్రు పాల్సోర ననై తిల్లం சேராக்கும் நற்செல்வந்தங்காய் பனைத்தலின் விஷன் வாசல் கடைப்பத்தி சினத்தினால் தின்னிலங்கை கோமானை செத்த மனத்து கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் இதென்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் అరుందు ఏలోరెంబావాయ్. తెలుగు భాషకి తమిళ భాషలోనూ కొన్ని అక్షరాల్లో పలకడం అనేది నిర్దిష్టంగా ఉంటుంది. ఈ వాజల్ కడైపత్తి మనం ఇంగ్నా అని ఉంటుంది, వాళ్ళకి ఆ ఇంగ్నా అనేది ఉండదు. అది ఏ విధంగా పలుకుతున్నాం అనేది మనం తెలుగువారం కాబట్టి ఎవరైనా ద్రవిడ భాష తెలిసిన వారు ఉంటే మన్నించమని విన్నవి. ఈ 12వ పాసురం యొక్క అంతరార్థాన్ని మనం అనుసంధించుకుందాం. కనైత్తు ఇళంజిరైతురుమై కన్రుక్కిరంగి అంటే పాలు పితికే వాళ్ళు లేకపోవటచే లేగదూడలు కదిలినటువంటి ఆవులు దూడలపై మనసు పోయి అరుచుచున్నాయి. అంటే ఆవులు ఏం చేస్తున్నాయి, దూడల కోసం అని చెప్పి అరుస్తున్నాయి. ఎప్పుడు అరుస్తాయి, పాపం వాటికి పాల భారంతో పొదుగు నిండిపోయి ఉంటుంది. అప్పుడు అవి దూడల కోసం అని చెప్పి గట్టిగా గొంతెత్తి అరుస్తున్నాయి. ఇది బాహ్యమైనటువంటి అర్థం. విశేషార్థాన్ని గమనిస్తే ఆవుల యొక్క పొదువులు పాల భారంతో నిండున్నాయి. వాటిని నేరుగా కూడా పిండరు, దిష్టి తగులుతుందని చెప్పి ఎప్పుడు ఎవరైతే రోజు పాలు పితుకుతారో వాళ్ళే వచ్చి పిండుతూ ఉంటారు. ఇది ఇళ్లల్లో ఆవులు కానీ గేదెలు కానీ ఉన్న వాళ్ళకి తెలిసిన మామూలు సామాన్య విషయమే. అయితే విశేషార్థంలో ఈ ఆవులు ఎందుకని అరుస్తున్నాయి, గొంతెత్తి ఎవరి కోసం అరుస్తున్నాయి, దూడల కోసం అరుస్తున్నాయి. ఆవులు ఎవరితోటి మనం సామీప్యమైనటువంటి అలంకారం చెప్తారు అని అంటే దివ్యమైనటువంటి ఆచార్య పురుషుల వరకు. ఆచార్యులు ఏం చేస్తున్నారు, భగవద్ అనుభవ గుణజ్ఞానాన్ని వారు లోపలంతా కూడా ఆ పచ్చిగడ్డో ఎండు చొప్పో వాటి ద్వారా వారు అన్ని రకమైనటువంటి ఉపనిషత్తుల రహస్యార్థాలు కానీ అరణ్యకాలు కానీ బ్రహ్మసూత్రాలు కానీ అన్ని విధములైనటువంటి సకల వేద సారాన్ని సంపూర్ణంగా వారు స్వీకరించి వాటిని మనకు అనువైన రీతిలో పాల రూపంలో అందించడానికి లేగదూడలు అక్కడ లేవు. లేగదూడలు ఎక్కడున్నాయి, తాడుతో కట్టేసి ఉన్నాయి. తాడు ఏమిటది, మన కర్మబంధం, కర్మపాసం చేత మనం కట్టబడి ఉన్నాం గురువు దగ్గరికి వెళ్ళలేకుండా. ఆ గురువు దగ్గరికి వెళ్తే కదా మన స్వస్వరూప జ్ఞానం తెలిసేది. మాకెక్కడ టైం ఉంటుందండి, మాకు రోజు మొత్తం మీద సమయం ఉండదు, మాకు ఇలాంటివన్నీ కుదరవు అన్నప్పుడు నీ జీవితకాలం గడిచిపోతూ ఉంటుంది. సమయాన్ని చేసే పనిని కూడా మీకు ప్రత్యేకంగా వెళ్ళి ఎక్కడ ఏది నేర్చుకునేది చేసేది వీలు కాదు. వీలు కానప్పుడు చేస్తున్న పనిని భగవంతుడు ఈ జన్మలో నాకు ఈ పనిని అప్పగించాడు, ఈ పని చిన్న పని, ఒక CEO చేసే పని గొప్ప పని, ఒక చిన్నగా శుభ్రం చేసే వ్యక్తి చిన్న పని అని అనుకోవద్దు. ఏ పని చేసినా కూడా ప్రతి పని కూడా శ్రద్ధతో దాన్ని భగవంతుడి అర్పణంతో చేసినట్లయితే అది మన కర్మ పాసాన్ని విడివడేలా చేస్తుంది. ఎప్పుడైతే మనం కట్టబడినటువంటి ఆ తాడు విడిపోతుందో, దూడకు కట్టేసినటువంటి ఆ నులక తాడిని వాళ్ళు ఇప్పుతారో తల్లి దగ్గరికి చెంగు చెంగుమని గెంతులు వేసుకుంటూ ఆ తువ్వాయి వెళ్తుంది. అలాగే మనం కూడా మనకి ఆ గొప్ప యోగ్యమైన కాలం మన జీవితంలో ఎప్పుడు అంటే మనం ఎవరు అనేది తెలుసుకోవడానికి మనకు ఉపదేశించేటటువంటి సదాచార్యుల యొక్క సంగమం. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు
వారి ఉపదేశాలు, వారిని దర్శించుకోవడం వలన, వారి యొక్క గొప్ప శ్రీ సూక్తుల్ని మనం వినడం వలన, ఆ విన్నదాన్ని ఒక గొప్ప ప్రవచనం చెప్తున్నారు ఒక స్వామివారు, లేకపోతే ఒక పీఠాధిపతిలో చెప్తున్నప్పుడు ఆ వింటున్నంతసేపు కూడా చాలా బాగా మనకు అనిపిస్తుంది. తర్వాత ఏం చేస్తాం, నా ప్రవచనం అయిపోయి లేస్తూ ఒకసారి మనం కూర్చున్న చోట నుంచి దులుపుకొని ఇంటికి వస్తాం. అలాగే మన మనసులో వచ్చినటువంటి ఆ మంచి భావనలు కూడా అక్కడే వదిలేసి, లేదా ఇంటికి వచ్చాక ఆ చొక్కానికి ఒక్కానికి పెట్టినట్టుగా మనం అవి కూడా అక్కడ పెట్టేసుకుని మామూలు మన సహజమైన ప్రవృత్తిలోకి వెళ్ళిపోతాం. దాని నుంచి కాపాడుకోవడానికి మననం చేసుకుంటూ శ్రవణం, మననం, నిధిధ్యాసనం దాన్ని చేసుకోవడానికి అనువుగా మనం మననాత్రాయతే ఇది మంత్ర, మంత్రం బీజాక్షరాలతో ఉండేది మాత్రమే మంత్రం కాదు. మీకు ఏది నోరు తిరిగితే రామ రామ, లేకపోతే కృష్ణ కృష్ణ, ఏ పరమశివ, లేకపోతే జై గణేష, ఏదనిపిస్తే అది దాన్ని స్మరిస్తూ ఈ గోవుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఆచార్యులు ఎలా ఉంటారు, ఆ గోవులు ఎలా ఉన్నాయి, అసలు దూడ అంటుంటేనే అవి వెంటనే మీరు గమనించి ఉంటే పశు సంపద ఉన్నటువంటి ఇంట్లో తల్లులకి కానీ గోపాలకులకి కానీ తెలుస్తుంది. ఆ దూడ వచ్చి అలాగా పొదుగు దగ్గర, సిరల దగ్గర దాని మూతి తాకగానే ఆ స్పర్శతోటి అది స్రవిస్తూనే ఉంటుంది. పాలు అలాగా ధారలుగా పడిపోతూ ఉంటుంది. అవిచ్ఛిన్నటువంటి ఆ భగవన్ నామం అనేటటువంటి దారం, ఆ జ్ఞానాన్ని అసిధారలాగా అవిచ్ఛిన్నంగా, నిరతిశయంగా, నిరంతరంగా దాన్ని స్రవిస్తాయి ఈ గోవులు. అలాగే ఆచార్యులు మనం ఉద్ధరించడానికి వాటిని ప్రసాదిస్తారు. నినైతుములై వళియే నిండ్రు పాల్సోరా, తలచుట చేతనే అవిచ్ఛిన్నంగా పాలను స్రవిస్తున్నాయి. ఎలాగ ఈ పాలను స్రవిస్తాయంటే, బాహ్యంలో మనకి ఆవుకి పొదుక్కి 4 శిరములు ఉంటాయి. ఒక్కొక్క దాన్ని పిండి అది ఖాళీ అయ్యాక రెండో దానికి అలా వెళ్తాడు. ఆ 4 ఏంటంటే, ఒకటి భగవంతుడి యొక్క ఆజ్ఞ. స్వామి ఏం చేస్తారు, మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పండి. ఒక రామకృష్ణ పరమహంస కానీ, ఒక రమణ మహర్షి కానీ, వీళ్ళందరూ భూమి మీదకి ఎలా వచ్చారు, వాళ్ళకి భూమి మీద చాలా విషయాల మీద ఏమైనా ఆసక్తి ఉందా, వాళ్ళు ఏమన్నా మఠం ప్రాపర్టీస్ ఏమైనా పెంచుకున్నారా, లేకపోతే వాళ్ళు కార్పస్ ఫండ్ పెట్టుకున్నారు, ఏది లేదు. వాళ్ళు ఏది కోరుకున్నారు, వాళ్ళని వాళ్ళు మర్చిపోయి సమాధి స్థితిలో ఉండేవారు. అది ఎలా జరిగింది, ఈ రోజుకి కూడా వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో కాసేపు కూర్చొని ధ్యానిస్తే మన మనసుకి తెలియనటువంటి ఈ ఉద్రిక్తతలు, ఉద్వేగాలు అన్నీ కూడా ఉపశమించి ప్రశాంతత సమకూరుస్తుంది. ఇది మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి సన్నిధి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఆ అనుభూతి దివ్యమైనటువంటిది ఏర్పడుతుంది. ఎందుకని అంటే, భగవంతుడు వాళ్ళని ఆజ్ఞాపించారు, నువ్వు వెళ్ళి ఈ సమయంలో ఈ ప్రాంతంలో, ప్రాంతం అనే కాదు ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు, నువ్వు ఈ సమయంలో ఈ జీవకోటిని నువ్వు ఉద్ధరించాలి. నేను వెళ్ళి నేరుగా చెప్పినా, కృష్ణుడు అంతసేపు చెప్పాక అర్జునుడు ఏమనుకుంటాడు, నేనే బాణాలు వేసి నేనే చంపాను అనుకుంటాడు. స్వామి ఉండబట్టే కదా తనకి విజయం అనేది సంప్రాప్తించింది. ఆ విషయాన్ని మొత్తం భగవద్గీత విన్న అర్జునుడికే అంతు చిక్కనప్పుడు మనం మాయలోకి ఎంతగా లోబడి ఉంటాం. అందులో ఇది కలిపురుషుడు తాండవం ఆడేటటువంటి కలికాలం. ఈ కాలంలో మనం ఉద్ధరింపబడడానికని చెప్పి విచ్చేసినటువంటి వారిని, మనతో సమానంగా శరీరం ఉంది, మనతో సమానంగా కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, ఈ విధంగా భావించకుండా, నేను చెప్పేది 100కి సుమారు ఒక కొద్ది శాతంలో ఉన్నటువంటి మహానుభావులు నేటికి భారతదేశంలో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే, భగవంతుడి యొక్క ఆజ్ఞ కోసం వచ్చారు. అది మొదటి శిరం. అలాగే రెండోది శిష్యుల ప్రార్థన. శిష్యులు కూడా ఎంత గొప్ప సంపద ఉన్నా, ఎంత గొప్ప అధికారం ఉన్నా, ఇది గొప్ప అశాంతితోనే పీడించబడుతూ ఉంటారు. అది ఒక సద్గురు సమక్షంలో వాళ్ళు పొందుతారు ప్రశాంతత. దానికోసం అని చెప్పి శిష్యులు ప్రార్థిస్తారు. ఆ శిష్యుల ప్రార్థనని మన్నించేదే రెండవ శిరం. మూడవ శిరంలో ఏంటంటే, శిష్యుల యొక్క దుర్గతి చూసి వాళ్ళు సహిష్ణుత అంటే భరించలేకపోతారు ఆచార్యులు. వాళ్ళలో ఎంతో దయ ఉంటుంది కదా, ఆ దయ ఉన్న ఆచార్యులు ఏం చేస్తారంటే, గురువులు శిష్యులు ఇలాగ పాడైపోతున్నాడే, ఆయన దగ్గరికే తానే వెళ్ళి తానే చెప్తారు ఉపదేశం. ఒక్కొక్క సమయంలో మనకి మార్గదర్శనం చేయడానికని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో గురువు వచ్చి మనకి చెప్తారు. చెప్పినప్పుడు అసలు అటువైపు ఆలోచనే ఉండదు, చేయాలని కూడా ఉండదు. కానీ ఆయన వచ్చి చెప్పారు కదా అని మొహమాటానికో, లేకపోతే ఏదైనా సెంటిమెంట్ కోసమనో ఏదో ఒకటి ఆచార్యులు చెప్పిన పని చేస్తారు.
ఆ చేసినప్పుడు ఉద్ధరింపబడతారు. అప్పుడు ఆ ఫలం పొందినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది, ఓహో నా గురువు నన్ను ఇలాగ రక్షించారే అని. అది 3వ శిరం. 4వ శిరం ఏంటంటే ఆచార్యుడు అనేవాడు ఏ శిష్యుడైనా కానీ ఇతను గొప్ప సంపద కలవాడు, లేకపోతే ఇతను గొప్ప విద్వత్తు కలవాడు, ఇతను గొప్ప కులం కలలో జన్మించాడు, ఇవేమీ చూడడు. ఆచార్యుడు ఆశ్రిత అనాశ్రిత వివక్ష భేదభావం లేకుండా సమానంగా ఆయన ఆ జ్ఞానధారల్ని ఈ గోక్షీరాన్ని గోమాత ఎలాగైతే ప్రసాదిస్తుందో ఆ విధంగా మనకి ఈ జీవకోటిని ఉద్ధరించడానికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఆచార్యుడు అవతరిస్తూ ఉంటారు. ఎప్పుడైతే సనాతన ధర్మం పూర్తిగా క్లేశంలో పడిందో అప్పుడు ఆదిశంకరులు వచ్చారు. ఈ రోజుకి కూడా వారు రచించిన ఒక్కొక్క స్తోత్రంలో ఒక్కొక్క అక్షరం తలుచుకున్నా కూడా అది అసాధారణంగా ఉంటుంది, అంత దైవత్వం నిండి ఉంటుంది. రామానుజుల వారు, రామానుజాచార్యులు చేసినటువంటి గొప్ప కృషి 1000 ఏళ్ల తర్వాత కూడా నేటికి అలా నిలబడి ఎన్నో వ్యవస్థలకి అది ఊంచుకునేలాగా చేశారు. అలాగే మధ్వాచార్యులు, వారి మధ్వాచార్య సంప్రదాయానికి చెందినటువంటి పీఠాధిపతులు పాటించే నియమనిష్టలు, వారు చేస్తున్నటువంటి భగవద్గీత యొక్క ప్రాచుర్యం కానీ ఇవన్నీ కూడా అసాధారణం. ఇవన్నీ చేయడానికి పూనికి ఏంటంటే ఆయా సమయంలో ఆయా మహర్షులు ఈ మహాపురుషుల రూపంలో అవతరించి మానవాళికి ఉపయోగం కల్పించడమే. దాన్నే గోపిక నిద్రలేపుతున్న క్రమంలో ఆండాళ్ళ తల్లి ఉద్బోధిస్తున్నారు. ననైతిల్లం సేరాకుం నచ్చెల్వం, నానిపోయి ఇల్లంతా బురద చేసినటువంటి మంచి సంపద కలిగిన వాడు. ఇది ఎలా ఉంది అని అంటే నానిపోయింది. దేంతో నానిపోయింది? బురదతో నానిపోయింది. బురదతో నానిపోయింది గొప్ప సంపద ఎలా అవుతుంది అంటే మన హృదయం అనేటటువంటి ఆ క్షేత్రం గట్టి పడిపోయింది. ఎలా గట్టి పడిపోయింది? మొత్తం విషయవాంఛలతో నిండిపోయింది. మనకి ఎన్ని టార్గెట్స్, చిన్నప్పుడు స్కూల్లో ఒక టార్గెట్, కాలేజీలో ఒకటి, తర్వాత ఉద్యోగంలో ఒకటి, తర్వాత దాంట్లో ఎదుగుదల, మధ్యలో జీవితంలో ఒడిదుడుకులు, ఈలోపు వృద్ధాప్యం రావడం, అనారోగ్య సమస్యలు, మృత్యు వచ్చేసింది. కన్ను తెరిచి కన్ను రెప్ప మూసి తీసేలోపు మన జీవితకాలం గడిచిపోయింది. అలాంటప్పుడు ఈ హృదయం గట్టిపడిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మనం ఏం చేయాలి 1 కోటి రూపాయలు సంపాదిస్తే జీవితం ఇంక సెటిల్ అయిపోయింది అనుకున్నవాడు 100 కోట్లకి ఎందుకు చూస్తారు? 100 కోట్ల వాళ్ళు ఇంకో 1000కి ఎందుకు చూస్తారు? ఇంకో 1,00,000 కోట్లకి. దీనికి ఎండమా వెనక పరిగెత్తడమే జీవాత్మ. మనకి ఎంత అవసరము, ఏది అవసరము, ధర్మం ద్వారా ఆర్జించిన ధనమే మనని కాపాడుతుంది అనేటటువంటి స్పృహ కలిగిస్తుంది. ఇది కదా సంపద. ఆ భౌతికమైన సంపద కోసం అని మనం వెంపర్లాడుతూ మన హృదయ క్షేత్రం అనేది గట్టిపడిపోయింది. మన ఆంతరంగికంగా ఉండేటటువంటి ఇంద్రియమే అంతఃకరణం. ఆ అంతఃకరణం అనేది 4 విధాలుగా పనిచేస్తుంది: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. మనసు ఏం చేస్తుంది? పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. కూర్చుని నేను నిష్టగా పూజ చేసుకుంటాను కాసేపు, ఎంతసేపు చేయగలను? నేను గంట సేపు చేస్తానండి. గంట సమయంలో కనీసం 2 నిమిషాలు కొద్దిపాటి క్షణాలు కనుక భగవంతుడి మీద లయింపగలిగితే వాళ్ళు యోగులు అవుతారట కలియుగంలో. అలాంటి మనసు ఇక్కడ కూర్చుని ఉండగానే తర్వాత ఏం చేయాలి? వీధిలో అది కేక వినిపిస్తూ ఉంటుంది, కూరలు అమ్మే వాళ్ళదో, లేకపోతే ఇప్పుడు మోటార్ నిండిపోయిందేమో, లేకపోతే ఇంకోటి ఏదో స్విచ్ చేయాలి, తర్వాత ఇంకోటి, తర్వాత ఆలస్యం అయిపోతుందేమో, నేను వెళ్ళేలోపు ఆఫీస్లో ఏం జరుగుతుందో, మీటింగ్లో ఏం మాట్లాడాలి. ఈ ఒక క్షణంలో వెళ్ళని విషయం అంటూ మనసు చేయని మాయ ఉండదు. ఆ మనసుకి రెండవది అనేటువంటి బుద్ధి చెప్తూ ఉంటుంది. అది నిర్ణయాధికారం బుద్ధి. బుద్ధి ఏం చెప్తుంది? ఇది చెయ్యొద్దు, మంచి, వద్దు నువ్వు ఆ జోలికి వెళ్ళొద్దు, దాని వెనకాల పరిగెత్తొద్దు, దానివల్ల ఇది జరుగుతుంది కాబట్టి అది మానేసేయి. ఈ నిర్ణయాధికారం బుద్ధిది. అయితే చిత్తం అంటే ఏంటంటే అది మనకు ఒక స్టోర్ హౌస్ లాంటిది. ఇవాళ మనం ఇప్పుడు తినలేదు, ఎండాకాలంలో మనం ఒక మామిడి పండు తిన్నాం. ఆ పండుని తిన్నప్పుడు దాని రంగు, రుచి, పరిమళం అవన్నీ కూడా మనసులో అది స్టోర్ చేసుకుంటుంది మనసు, ఈ చిత్తం అనే చోట. అలాగే ఒక క్షేత్రం వెళ్ళాము, బదరికాశ్రమం వెళ్ళాము. అక్కడ ఒక అలకనంద నది మీద ఒక వంతెన ఉంది. అది అవతల నరపర్వతం, ఇటు నారాయణ పర్వతం. ఇవన్నీ కూడా చూసాము. మానస సరోవరం వెళ్ళాము, అక్కడ మాంధాత పర్వతం ఉంది, రక్షాస్థలం ఉంది. ఇవన్నీ కూడా
మనకి ముద్రించుకొని ఉంటుంది. ముద్రించుకుని ఏం జరుగుతుంది, ఆ స్టోర్ అయి ఉన్న విషయాలు మనకి స్ఫురణకి తీసుకొస్తుంది. మనం ఏదైతే తలుచుకోగానే అరక్షణంలో అది మనకి రిట్రైవ్ చేసి చూపిస్తుంది. ఆ చిత్తంలో ఉన్నటువంటి కొన్ని వేల లక్షల జన్మల యొక్క వాసనలన్నీ కూడా ఉండబట్టి ఈరోజు మనం ఒక వస్తువుని ఇష్టపడతాము, ఒక రంగుని ఇష్టపడతాము, ఒక వ్యక్తిని ఇష్టపడతామంటే దానికి కారణం ఈ చిత్తంలో భద్రంగా పదిలిపరిచినటువంటి జ్ఞాపకాలు. మనం ఎప్పుడో చిన్నప్పుడు ఒక ఏదో తిన్నాం, అమ్మమ్మ చేసింది, అది మర్చిపోయాం. ఆ వంటకం కూడా ఎవరికి తెలియదు. ఇన్నేళ్ల తర్వాత ఎవరో యూట్యూబ్లో చూసి పెట్టారు, అది చూసి ఇంట్లో వాళ్ళు చేశారు. అది తినగా మా అమ్మమ్మ ఇలాగే చేసింది దెబ్బ రొట్టి అంటారు. ఎలా చెప్పగలిగావు అంటే నీ చిన్నతనంలో నీ ఊహలో నువ్వు తిన్నప్పుడు ఇది ఇక్కడ చిత్తంలో ముద్రించుకుని ఉంది. అది దాచిపెట్టింది ఇది నాలుక మీద పడగానే జిహ్వకి ఆ రుచిని మననంలోకి తీసుకొచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చిత్తంలో వచ్చేటటువంటిదే మనకు అన్ని రకాలైన ఆలోచనలకి మూలం. చిత్తవృత్తి నిరోధమే యోగం అంటారు. దానిని అరికట్టి మళ్ళించేవాడే ఆచార్యుడు. ఈ ఆలోచనలకు కానీ ఒక వస్తువు మీద తీవ్రమైన అహంకారం, మమకారం, రాగం, ద్వేషం ఒక వ్యక్తి పట్ల కానీ కారణానికి అహంకారం. అండ్ నన్ను అంటాడా ఎప్పుడు అన్నాడు? ఒక 4-5 ఏళ్ల క్రితం నలుగురిలో ఒక మాట అన్నాడు. ఆ మాట అన్నాడని చెప్పి 4 ఏళ్లుగా ఆ మాటను మోస్తూ ఉండే కంటే దాన్ని వదిలేసి ఉపేక్ష భావంతో వదిలేయగలిగితే ఆ అహంకారం అనేది ఉపశమిస్తుంది. ఈ 4టిని కూడా మెత్తబరిచేది ఏది అని అంటే వర్షపు జల్లులాగా భగవంతుడి యొక్క గొప్ప దివ్యమైనటువంటి గుణాలని ఆచార్య ముఖత ఆ వాక్కులు అనేవి జల్లులా కురిసి ఈ కొట్టంలోని తడుపుతూ పదే పదే ఆచార్యుల యొక్క పాదాలని మనం శ్రీపాద తీర్థం అని తీసుకుంటారు శ్రీ వైష్ణవులు, గురు అష్టాక్షరి మంత్రోపదేశాన్ని పొందిన వాళ్ళు. ఆ శ్రీపాద తీర్థం తీసుకున్నటువంటి ఆ దివ్యమైన పాదాలని స్మరిస్తూ ఉండడం వల్ల పదే పదే దాన్ని తొక్కడం వల్ల, ఆవులు తొక్కడం వల్ల బురదయింది. ఆ బురదలో ఉన్నటువంటి సంపద అని, అదే అసలైనటువంటి సంపద అని ఆండాళ్ళ తల్లి యొక్క ఈ భావంలోక అంతరార్థం. అలాగే మనకి రామాయణంలో పరికిస్తే భరతుడు పాపం ఎంత అడిగినా కూడా రాముడు ఆడిన మాట తప్పడు కాబట్టి పాదుకలను అనుగ్రహిస్తే నందిగ్రామం వెళ్ళి అక్కడ ఆ పాదుకలతోటి ఆయన రాజ్యపాలన చేస్తూ రాముడి యొక్క విరహం చేత పైగా ఇతని వల్లే కైక అడిగిందనే నింద ఇవన్నీ మోస్తూ పాపం ఆయన బాధపడుతూ ఉంటాడు. అప్పుడు పంకదిగ్ధస్తు భరత జటిలస్వాం ప్రతీక్షిస్తూ ఉంటాడు రాముడి కోసం అని చెప్పి బురదలో పడి. అది భరతుడి యొక్క భాగవతోత్తమైనటువంటి గుణాన్ని దాన్ని తెలియపరుస్తూ ఉంటుంది. అలాగే నర్చెల్వన్ తంగాయ్ మంచి సంపద గలవాని చెల్లెలా అని చెప్పి గోపికని సంబోధిస్తున్నారు. నువ్వు ఎటువంటి వ్యక్తికి చెల్లెలివి అని అంటే శూర్పణఖని అంటారు. బాహ్య రూపంలో నువ్వు మంచి సంపద గల ఆ బాలకుడి యొక్క చెల్లెలు నువ్వు. ఆ గోపాలుడు ఎలా అంటే కృష్ణుడికి ఆంతరంగికుడు, ఎప్పుడు విడవక వెన్నంటూ ఉండి సేవ చేస్తున్నాడు అంటారు. మరి అలాంటి మంచి భాగవతోత్తముడైన గోపాలకుడికి నువ్వు చెల్లెలివి కదా అని ఈమెని పిలుస్తున్నారు గోపికని. ఎట్లాంటి సంబోధనతోటి ఏం గుర్తొస్తుంది శూర్పణఖని? రావణాసురుడి చెల్లెలా అనగానే రావణాసురుడికి ఉన్నటువంటి ఆ తమోగుణం, రజోగుణానికి ఇంకా అంతకు మించినటువంటి గుణాలు కలిగింది శూర్పణఖ. ఎందుకంటే అక్కడ రామయ్య తండ్రి లేడు, సీతమ్మ ఉన్నప్పుడు రావణాసురుడు ఎత్తుకుని వచ్చాడు. కానీ శూర్పణఖ సీతారామ లక్ష్మణులు ఉన్నప్పుడే నేను భార్యగా చేసుకోని అడుగుతుంది. అంటే అన్నకంటే ఈవిడికి ఇంకా ఎక్కువ దుర్గుణాలు ఎక్కువ అన్నది తెలుస్తుంది. అలాగే విభీషణుడి కుమార్తె త్రిజట అంతమంది 500 మంది రాక్షస స్త్రీల మధ్య త్రిజట ఒక్కతే సీతమ్మ వారిని సేవించి తరిస్తుంది. అందుకని మనకి సంబంధం ఉన్నవాడి యొక్క గుణాలు కూడా మన సంబంధంలో ప్రతిఫలిస్తున్న విధంగా ఆ గోపాలకుడి చెల్లెలా అని వీళ్ళు సంబోధిస్తున్నారు. పనిత్తలై వీజన్ వాసల్ కడైపత్తి, మంచు తలపై పడుచుండగా నీ ద్వారపు దండాన్ని పట్టుకొని ఉన్నాము అని చెప్పి. ఈ తడిసి ముద్దయిపోయింది కొట్టం. ఈ కొట్టంలో కాళ్ళు ఊనుకోకుండా జారిపోతున్నాయి. అప్పుడు వీళ్ళు ఆధారం కోసం ఏం చేశారు? ఈ గోపిక యొక్క ద్వారబంధాన్ని ఉన్న కమ్మీని పట్టుకుని వేలాడుతున్నారు. ఈ ద్వారబంధాలు ఏవి అని అంటే
తలుపులు పెట్టేసి ఉంటాయి కదా, ఆ కమ్మీలు పూర్వం ఇప్పుడున్న ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ కాకుండా పూర్వం ఇళ్ల ముందు ఎలాగంటే కమ్మీలు ఉండేవి, 2 నిలువు బద్దలు 2 అడ్డబద్దలు. అష్టాక్షరిలోని ఓంకారం, నారాయణ పదం అడ్డంగా ఉన్నటువంటి కమ్మీలు. ఈ పైన కింద ఉన్న కమ్మీలు ఏంటంటే కిందది మహా అనేది, పైన నకారం. అంటే పైన తోరణం కడతారు మంగళార్థం, కింద పసుపు రాస్తారు. అలాగే ఇది సముద్రం వల్లే ఉంటుంది. అంటే మున్నీరు అంటే 3 రకాలుగా, కన్నీరు మున్నీరు అయిపోయారు అంటారు. అంటే మున్నీరు అంటే 3 రకాలుగా నీరు వచ్చి చేరుతుంది. ఒకటి సముద్రంలోకి వర్షపు నీరు వస్తుంది, తర్వాత నదుల నీరు వస్తుంది, లోపల నుంచి ఊరుతూ ఉంటుంది. దీన్ని విశేషార్థం ఏంటంటే లోపల ఊరేటటువంటి నీరు ఆచార్యుల యొక్క ఉపదేశం. అలాగే వర్షపు నీరు భాగవత సహవాసం అన్నమాట. ఈ విధంగా మున్నీట ఈ సముద్రం ఎలా ప్రవహిస్తుందో ఆ ప్రవాహాన్ని అడ్డుకోవడం కోసం ఈ కమ్మి పట్టుకున్నామని చెప్పి ఈ గోపికలు అడుగుతూ ఉంటారు. కినత్తినాల్ తిన్నిలంగై కోమాని చిత్త మనత్తు కినియానై పాడవున్ నీవాయి తిరవాయి. కోపంతో దక్షిణ దిక్కునున్న లంకకు అధిపతి అయిన రావణాసురుని చంపిన మనోభిరాముడైన రాముని కీర్తించిన బదులు కల్పవా అంటే, నువ్వు ఇప్పుడు వీళ్ళు ఇప్పటివరకు కృష్ణుడిని సంకీర్తిస్తున్నారు, ఇప్పుడు గోపికలు శ్రీరామచంద్రుడిని కీర్తిస్తున్నారు. ఇక్కడ సామాన్యార్థంలో అర్థం ఇది. విశేషార్థం ఏంటంటే లంక అనేది మానవ శరీరం, లంకాధిపతి రావణాసురుడు. ఆ రావణాసురుడు మన మనస్సు. రావణాసురుడికి ఎన్ని ఉన్నాయి? 10 తలలు ఉన్నాయి. ఆ 10 తలలు మన ఇంద్రియాలు. వీటి నుండి మనని కాపాడేందుకు శ్రీరామచంద్రుని గుణకీర్తనాన్ని కీర్తిస్తున్నటువంటి గోపికలు ఏమంటున్నారంటే, మేము మనోభిరాముడైనటువంటి రాముణ్ణి కీర్తించినా నువ్వు పలకవా అంటున్నారు. పలకవన్నప్పుడు ఇనిత్తాను ఎళిందిరా, ఇంకనూ నీవు లేవవా, లేచిరమ్ము. సకల గుణాభిరాముడు, సమస్త ప్రకృతి కూడా కీర్తించేటటువంటి రామచంద్రుని దివ్య గుణకీర్తనం పాడుతున్నా కూడా నువ్వు లేవవా. ఇదెన్న పేరు రకం, ఇది ఏమి పెద్ద నిద్ర, ఏంటమ్మా ఇంత పెద్ద నిద్రలో ఉన్నామని బాహ్యంలో అంటారు. ఆంతరంగికంలో ఏంటంటే సంపూర్ణమైనటువంటి సమాధి స్థితిలో ఉన్నటువంటి గోపికని వీరు ఆ అనుభవాన్ని మాతో కూడా పంచుకుని మనమందరం కలిసి కృష్ణుడి వద్దకు వెళదామని వీళ్ళు విన్నవిస్తున్నారు. అనైతిళ్ళత్తారం అరందు, ఊరిలోని వారందరికీ తెలిసింది లేమ్మా. ఇది ఈ గోపికని కులశేఖరాళ్ళవారితో సంభావిస్తారు. కులశేఖరాళ్ళవారు కేరళలోని రాజు. ఆయన మన తిరుమలలో కులశేఖర పడి అంటారు. మొట్టమొదటి గడపడికి వీరి పేరు. ఎందుకనంటే ఈయన లక్ష్మణుడిలాగా గొప్ప భాగవత కైంకర్యం, భగవద్భక్తి నిండి ఉన్నటువంటి వారు. నిత్యం మనం రామాయణ ప్రవచనం ఏదైనా విన్నామనుకోండి, విన్నాక మనం మామూలుగా వింటాం, ఏదైనా నచ్చింది అనుకుంటాం. కానీ ఆయన అలా కాదు. కరదూషణాదుల్ని సంహరించడానికి రాముడు లక్ష్మణులు వెళ్ళారు అనగా నేను కూడా వెళ్తాను, సైన్యాన్ని సిద్ధం చేయంటారు. అంత ఆవేశంగా ఉంటారు. అలాంటిది శ్రీరంగ యాత్రకి చేయాలి వైష్ణవుడు అనేవాళ్ళు తప్పనిసరిగా జీవితకాలంలో సందర్శించాల్సినటువంటి గొప్ప క్షేత్రం శ్రీరంగం. ఒక్కసారి శ్రీరంగంలోని ఆ మొట్టమొదటి బయట కనిపించేటువంటి మహాద్వారం దగ్గర ఉన్న గడపను దాకితే చాలు. అంతకు ముందు అడుగుపెట్టిన జీవితం ఒక ఎత్తు, లోపలికి వెళ్ళాక జీవితం ఇంకోటి అంటారు. ఎందుకనంటే ఆ గడప మీద 12 రాసులు ఉంటాయి. ఆ రాసులన్నీ కూడా ఏ జాతక ప్రభావాన్ని ఉన్నా కూడా దాన్ని తప్పించగలిగినటువంటి గొప్ప శక్తి ఉన్న శ్రీరంగ యాత్రకి దినే శ్రీరంగ యాత్ర అంటారు. శ్రీరంగ యాత్రకు బయలుదేరగానే భాగవతోత్తములు ఎదురొచ్చేవారు. ఎదురు రాగానే ఈయన యాత్ర ఆపేసుకుని వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చేవారు. అలాంటి ఆళ్వారు అంత ఆతిథ్యం భాగవద్భక్తుల కోసం అని ఆగిపోతున్నప్పుడు, అమ్మా ఇంతమంది భాగవతోత్తములు అందరూ కూడా నీ దగ్గరికి వచ్చినాము, చిన్నపిల్లలం గోపికలు, నీ దగ్గరికి వస్తే నువ్వు మాత్రం లోపల పరుంటే ఎలాగమ్మా, నువ్వు కూడా వచ్చి ఆ దివ్య గుణానుభవాన్ని మాతో కలిసి సేవించుకో అని చెప్పి పాడుతూ ముందుకు వెళ్తున్నారు. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం.